జరిగే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు రేపు ఇంతకుముందుకు దసరాకి అయిపోతుంది, దీపావళికి అయిపోతుంది, నెక్స్ట్ ఇంకో పండుగ చెప్పి సంక్రాంతి అని ఇప్పుడు 3వ సంక్రాంతి వస్తుంది వచ్చి కూడా ఇప్పటివరకు కూడా జరిగింది ఏం లేదు. ఎక్కడ వేసినా గొంగడ అక్కడనే ఉంది. అక్కడ అది ఏమంటారు అభివృద్ధిలో అట్లాగే ఉంది, కేసుల విధానంలో కూడా అలాగే ఉంది. సో నేనేమంటానంటే జరిగింది అనేది వాస్తవం అనేది అది బీఆర్ఎస్ వాళ్ళకి కూడా తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు ఆ విషయం. అందరూ ఎన్ని వేల మందిని ఇబ్బంది పెట్టారు, సినిమా వాళ్ళని ఏ రకంగా ఇబ్బంది పెట్టి ఏ రకంగా వాడుకున్నారు, మరి బిజినెస్ వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెట్టి ఏ విధంగా వాడుకున్నారు, రాజకీయ నాయకులని సొంత ఎమ్మెల్యేతో కూడా ఏ విధంగా బ్లాక్మెయిల్ చేసి వాళ్ళకి బయటికి పోకుండా వాళ్ళ బిజినెస్ మీద వాళ్ళ అన్ని తెలుసుకొని వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పెట్టారో ఆ విధంగా ఇబ్బంది పెట్టారు. కాబట్టి ఆ పాపం దానికి 100% ప్రభుత్వాన్ని కోల్పోయారు. ఇప్పటికైనా వాళ్ళు దాన్ని జ్ఞానోదయం తెచ్చుకొని దాన్ని బయటికి వచ్చి తప్పు చేసిన దాన్ని తప్పు చేసినట్టు ఆలోచించుకుంటే మంచిది. ఇంకా దాన్ని ఏమంటారు చెప్తుంది తొక్కల కేసు అంటే తొక్కల కేసు సైలెంట్గా ఉండండి, ఏం జరిగిందో జరుగుతుంది. తొక్కల కేసులో కూడా అరెస్ట్ గిరెస్ట్ ఏమి ఉండవు కదా, తొక్కల కేసు లాగానే ఉంటుంది. దానికి ఏంటి ప్రాబ్లం ఏంటి? 100% నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నది ఏంటంటే ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది, 100% మీరు న్యాయం చేయాలి, మీరు ప్రజల వైపు ఉన్నారు. నిజంగా వాళ్ళు తప్పు చేసినట్టయితే వారి మీద చర్య తీసుకొని ఇంకో మాట చెప్పకుండా అరెస్ట్ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేయండి. దానికి మేము కూడా స్వాగతిస్తాం. ఒకటి. రెండో విషయం, అన్న మాట్లాడుతున్నాడు ఒక ఎస్ఎల్బీసీ గురించి మాట్లాడి ఇప్పటిదాకా 44 కిలోమీటర్లు ఎస్ఎల్బీసీ చేయడానికి దాదాపు ఒక 15 ఏళ్ళ నుంచి నడుస్తూ ఉంది చర్య. ఇప్పుడు అలాంటి ఎస్ఎల్బీసీలు అలాంటి టన్నల్స్ నరేంద్ర మోడీ గారు 178 క్లియర్ చేశారు ఆయన పరిపాలన ఇప్పటి వరకు. దాదాపు 35 టన్నల్స్ క్లియర్ అయిపోయినాయి, 69 టన్నల్స్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, 74 టన్నల్స్ అప్కమింగ్ డిపిఆర్లో రెడీ అయిపోయి రేపు ప్రణాళికలోకి వస్తుంది. అంటే 178 టన్నల్స్ మీద పరిశోధన. అది మనం చెప్పాల్సిన అవసరం లేదు, మీరు గూగుల్ని అడిగినా చెప్తుంది, ఎవరిని అడిగినా. యాక్సిడెంట్ అయింది కాబట్టి లేట్ అయింది, అదే చెప్తున్నా. ఒక్క టన్నల్ని పూర్తి చేయడానికి ఇంతే. అసలు కేసీఆర్ ప్రభుత్వంలో దాన్ని మట్టి కూడా తీయలేదు. దాంట్లోకి విషయం అది కూడా అట్లా జరిగింది. ఏమంటున్నా అంటే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఇలా డెవలప్మెంట్ జరిగింది, ఏం జరిగిందని దేశవ్యాప్తంగా తెలుసు. నేను అడుగుతున్నాను, వీళ్ళు చర్చకు వస్తారా? వీళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు 9 లక్షల కోట్లు ఈ ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారి యొక్క సెంట్రల్ నుంచి, నేను ఎప్పుడు నరేంద్ర మోడీ గారు ఒకటే అంటారు, నేను ఇచ్చినాను ఎప్పుడు లేదు, సెంట్రల్ నుంచి రావాల్సిన ఫండ్ 9 లక్షల కోట్లు ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవ్వడం జరిగింది. అది వాస్తవమా కాదా? వీధి దీపాలు ఇస్తుంది నరేంద్ర మోడీ ప్రభుత్వం కాదా? అంటే సెంట్రల్ కాదా? నెక్స్ట్ రైతు వేదికలు కట్టించిన నరేంద్ర మోడీ పథకం, సడక్ యోజన కింద రోడ్లు వేసింది నరేంద్ర మోడీ, అంటే సెంట్రల్ నుంచి వస్తుంది కాదా? ప్రతి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి పథకం, మొన్న సర్పంచ్లు గెలిచిన తర్వాత ప్రతి సర్పంచ్కి 54 లక్షలు చొప్పున 3,000 కోట్లు రిలీజ్ చేసింది కదా ప్రభుత్వం. అంటే ఎప్పుడైతే పైనుంచి హామీలు ఇచ్చినామో స్కీముల రూపంలో కానీ బడ్జెట్ రూపంలో కానీ ఏవైతే ఈ యొక్క రాష్ట్రానికి రావాలో అవన్నీ కూడా కిందికి యథావిధిగా సక్రమంగా రావడం జరుగుతూ ఉంది. ఇక్కడ విషయం ఏంటంటే మనం ఇక్కడ కోర్టు పరిధిలో ఉంది అని చెప్పి అంటా ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు వెళ్ళిపోయే ముందు వెళ్ళిపోవాలని ఇక్కడ నుంచి చేసినటువంటి దాంట్లో నిజంగా మనం ఒక తెలంగాణగా మనం సంతోషపడుతున్నాం. మీరు ఓటు నోటు కేసు ఎంతవరకు వాడుకున్నారంటే పట్టుకున్నారు వాస్తవమే, జరిగింది వాస్తవమే. ఇక్కడ నుంచి చంద్రబాబు నాయుడు ఇక్కడ నుంచి పరిగెత్తాలి, ఈ 10 సంవత్సరాలు ఇక్కడ పరిపాలన జరగాలి. యాక్చువల్గా హైదరాబాద్ అనేది ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫీసులన్నీ కూడా కలిసి చేసుకోవాలనేది అలా ఆలోచన. అది తెలంగాణ విభజిస్తున్నప్పుడు ఆ యొక్క పాయింట్. కానీ అలా ఇక్కడ అసలు ఉండనే ఉండొద్దు, చంద్రబాబు నాయుడు బండే తిరగొద్దు ఏరియా నుంచి అని చెప్పి ఓటు నోటు కేసును వాడుకున్నారు. అది అక్కడ నుంచి ఆయన పంపించేసి అయిపోయింది. ఈ ఓటు నోటు కేసును పడుకోబెట్టింది. మళ్ళీ ఎందుకు పట్టించుకోవాలి? తర్వాత 10 సంవత్సరాలు మీ ప్రభుత్వం ఉంది. సెకండ్ టైం ఆయన చంద్రబాబు నాయుడు ఫస్ట్ 1 ఇయర్లోనే వెళ్ళిపోయాడు. సెకండ్ మీరు ఇస్తే కోర్టుకి ఇచ్చింది, మంది ఇస్తే మంది ఇచ్చి వేరే కోర్టులు ఉన్నప్పుడేమో కోర్టు ఏం చేస్తుందంటే ఇప్పుడు సిబిఐకి ఇచ్చింది. మొన్న సిబిఐకి ఇచ్చినప్పుడు సిబిఐ బీజేపీకి ఏం సంబంధం అండి? అదొక ఏజెంట్, అదొక సంస్థ, అది వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసి బీజేపీకి ఏం సంబంధం? మరి మీరేగా చెప్పింది సిబిఐకి ఇస్తే 48 గంటలు అరెస్ట్ చేస్తామని మీరు చెప్పబట్టే ఎవరేం మాట్లాడారు అనేది కాదు. సిబిఐ విచారణ ఏ విధంగా జరగాలో ఆ విధంగా ఇంకో మాట బీసీల గురించి పెద్ద ఎత్తున ఇంత పెద్ద నోరు చేసి మాట్లాడుతున్న మా శ్రీనివాస్ యాదవ్ అన్న అసలు ఎందుకు మాట్లాడాలి? స్వామి అన్న ఎందుకు ఆయనకి అంత పెద్ద నోరు వస్తుందో అర్థమవుతలేదు.
మొట్టమొదటిసారి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చింది బీసీలకి 22. సెకండ్ టైం ప్రభుత్వంకి వచ్చిన అహంకారంతో 19 చేసిరు దీన్ని. అదంతా ఇప్పుడు అర్థమైంది కాబట్టి ఇప్పుడు పెద్దగా వినండి మేడం, వీళ్ళు ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1000 కోట్లు ఇచ్చారు. దాంట్లోకి వెళ్ళి 70 కోట్లు ఏమో కవితమ్మ పట్టుకపోయింది చీరల కోసం, సారీ బతుకమ్మ కోసం. 70 కోట్లు ఏమో సారాబట్టీలు క్లోజ్ చేయాలని చెప్పేసి 150 కోట్లు అందులోకి తీసుకెళ్ళిపోయారు. అంటే 1000 కోట్లు బడ్జెట్ ఎంబీసీలకు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్లకు ఇస్తే ఒక్క 100 కోట్లు మాత్రమే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కి యూజ్ అయింది. సెకండ్ టైం కనీసం మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కి చైర్మనే గతి లేడు, బీసీ కార్పొరేషన్ చైర్మన్ వేయలేకపోయారు వీళ్ళు. వీళ్ళు మాట్లాడుతున్నారు బీసీల గురించి. 5000 కోట్ల బడ్జెట్ ఇచ్చి 5000 కోట్ల బడ్జెట్ ఇచ్చి ఓన్లీ 5000 కోట్ల బడ్జెట్ దేనికి జరిగింది మేడం? ఓన్లీ జీతాలు వేయడానికి. ఆ పథకాలు ఒక్క 50,000 రూపాయలు బీసీ బిడ్డ నోచుకోలేకపోయింది వీళ్ళ ప్రభుత్వంలో, ఒక 50,000 రూపాయలు. మరి ఇప్పుడు నేను మొత్తమే చెప్తున్నాను, అసలు నా నష్టం జరిగింది మీరు మాట్లాడుతుందని గురించి చెప్తున్నాను. ఇప్పుడు ఆ మొత్తం మోసమే. ఇప్పుడు నిన్నిచ్చినటువంటి 8,000 కోట్ల రూపాయలు పిల్లలు మేడం చాలా మంది కోరుకునేది ఏంటంటే చదువు, వైద్యం, విద్య. వైద్యం విద్యనే కదా ఎక్కువ మటు కోరుకునేది. వీళ్ళు 8,000 కోట్ల బడ్జెట్ వీళ్ళు పెట్టిపోయారని వీళ్ళు అంటారు. పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఈరోజు ఎంత బాధపడుతుందో తెలుసా మేడం? ఒక్క చిన్న మాట అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఇయర్ చదువుకుంటున్న అమ్మాయి 5,000 రూపాయలు పెండింగ్ ఉంది. సెకండ్ ఇయర్ కి 10,000 అయింది. థర్డ్ ఇయర్ బీటెక్ వచ్చినప్పుడు 10,000, 20,000 అయింది. ఫోర్త్ ఇయర్కి వచ్చినప్పుడు అమ్మాయి ఇప్పుడు సెకండ్ ఇయర్ ఉన్న బీటెక్ అమ్మాయికి ప్రతి ఒక్క అబ్బాయికి 30,000 రూపాయలు ప్రభుత్వం బాకీ. ఈరోజు ప్రతి విద్యార్థికి వీళ్ళు 30,000 రూపాయల నుంచి 40,000 రూపాయలు ఈరోజు బాకీ ఉన్నారు. ఆ విషయంలో చర్చకి ఎవరు చేయట్లేదు మేడం, ఎందుకంటే వాళ్ళ ఓటుతో సంబంధం లేదు, విద్యార్థులతో ఏముందనే ఆలోచనతో నడుస్తా ఉంది ఈరోజు వ్యవస్థ అంతా కూడా. ఓటు ఎక్కడ ఉంటే అక్కడ రాజకీయం నడుస్తా ఉంది. నేను అడుగుతా ఉన్నాను, ఎందుకు 30,000 రూపాయలు ఒక విద్యార్థికి సర్టిఫికేట్, కనీసం బీటెక్ అయిపోయిన పిల్లవాడికి ఎంటెక్ వెళ్ళాలంటే సర్టిఫికెట్లు లేవు. ఎవరు మాట్లాడిన విషయం చెప్తున్నాను. బీసీలకి పూర్తిగా అన్యాయం చేసినటువంటి పార్టీ ఇప్పుడు లేదు మేడం ఆ మాట. నేను ఈరోజు చెప్తాను, మీరు నేను ఛాలెంజ్ ఉంటాను. ఇక్కడ సోషల్ ఇంజనీరింగ్ చేసిందే బీజేపీ. ఈ రోజు 27 మంది ఓబీసీలు కేంద్రంలో, ఈ రోజు 27 మంది ఓబీసీలు క్యాబినెట్ లో ఉన్నారు. సోషల్ ఇంజనీరింగ్ చేసింది. మీరు సోషల్ ఇంజనీరింగ్ చేసి ముందు సత్తా ముందు రండి, 50% ఇప్పేయండి. మీరు రండి. నరేంద్ర మోడీ గారు కనీసం మా దగ్గర ఎంపీ లేరు, మీ దగ్గర ఉన్నారు ఎంపీలు ఇప్పేయండి. మొన్న మీరు రాజ్యసభలో ఏం మాట్లాడేది? మరి ఇక్కడ విషయం మేము ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు మేము పూర్తిగా స్వాగతించాం. 42% గురించి మేము స్వాగతించాము. దాన్ని ఎక్కడ పంపించారు? అది ఎక్కడికి వెళ్ళింది? అది రాష్ట్రపతి దగ్గరికి తీసుకెళ్లిరు, తర్వాత ఎక్కడ తీసుకెళ్ళి గవర్నర్ దగ్గర తీసుకెళ్లిరు, తర్వాత ఆర్డినెన్స్ తీసుకొచ్చిండ్రు. ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏముంది? ఇలా ఎందుకు తిప్పాల్సిన అవసరం ఏముంది? 9th షెడ్యూల్ చేర్చండి బాబు అని అఖిల పక్షాన్ని తీసుకెళ్లి అందరికి ఒక టికెట్లు బుక్ చేసి రైల్లో తీసుకుపోతావా, ఏరోప్లేన్ లో తీసుకుపోతావా, బస్సులో తీసుకుపోతా తీసుకెళ్లి నరేంద్ర మోడీ గారి దగ్గర మా రాష్ట్రంలో ఇలాంటి సమస్య ఉన్నది. నేను అడుగుతున్నాను, నీకు గ్లోబల్ సమిట్ కి రాష్ట్రానికి పిలవడానికి అవకాశం ఉంది. గ్లోబల్ సమిట్ కి రాష్ట్రానికి పిలవడానికి పోతాం నరేంద్ర మోడీ గారి దగ్గరికి. ఇతర విషయాల డెవలప్మెంట్ గురించి నరేంద్ర మోడీ గారి దగ్గర ఎందుకు బీసీల విషయంలో అంత చిత్తశుద్ధి చూపించట్లేదు చెప్పాల్సిన అవసరం. నిన్నటికి నిన్న ఇక్కడ జరిగినటువంటి 134, 180 కోట్లు ఏమో రిలీజ్ చేశారు వీళ్ళ విద్యార్థుల కోసం. అల్ల కూడా ఎంత చిత్తశుద్ధి లేని పని అంటే 21 కోట్లు మాత్రమే బీసీలకు ఇచ్చారు. అంటే ఎంత దరిద్రంగా వ్యవహరిస్తున్నారంటే బీసీల పట్ల పూర్తిగా చిత్తశుద్ధి లేని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉంది. ఎంతసేపటికి అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తా ఉంది, ఎంతసేపటికి క్రైమ్, కరప్షన్, అన్ని ఈ కమిషన్ అంతే తప్ప ఇంకా వేరే ఏమి జరగట్లేదు. మొన్న చూసాము, తెలంగాణ తల్లి గ్లోబల్ సమిట్ లో నేల మీద పడిపోయింది. ఏమి ఇక్కడ ఒక్క షెడ్ అనే మిగిలిందా? వేసిన షెడ్లు కూడా లేవు. అంటే ఇప్పుడు పోయి చూస్తే మొత్తం అందశ్రీ గారిని సమాజ్ చేస్తే పెద్ద ఎత్తున దానికి కడతారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు పాడమోసి ఏదో చేసి షో చేసిండ్రు. అందశ్రీ గారి సమాధి మీద కనీసము రాళ్లతో కూడా కట్టలేని పరిస్థితి ఉంది మేడం. ఈ రోజు అక్కడ గట్కేసర్లో మట్టి కుప్పలా కనిపిస్తుంది. రేపు అక్కడ కుక్కలు వచ్చి దాన్ని తీస్తాయా, ఏమొచ్చి తీస్తా తెలియదు. అలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ రోజు అందశ్రీ గారు నడుస్తా ఉంది. ఇంత పెద్ద ఎత్తున అందశ్రీ గారు అరే ఎప్పుడు చూపిస్తాండి, ఎప్పుడు చేస్తారండి, ఎప్పుడు చేస్తారు? ఒక ఎప్పుడు చేస్తారు? ఒక ఉద్యమకారులకు సోయి లేదు. అరే 1200 మంది ప్రాణాలు అర్పిస్తే తెలంగాణ మేడం ఒక్కటి మాట మేడం
1200 మంది ప్రాణాలు అర్పిస్తే, నేను ప్రతిసారి మాట్లాడుతా ఈ మాట, ఇప్పుడు కూడా మాట్లాడనివ్వండి. 1200 మంది ప్రాణాలు అర్పిస్తే వాళ్ళ శవాల మీద పేరాలు ఏరుకొని ఈరోజు రాజకీయ నాయకులు అందరూ కూడా ఈ రోజు పదవులు అనుభవిస్తున్నారు. కానీ ఆ కుటుంబాలను పట్టించుకునే నాదులు లేరు. 250 గజాల ఎన్నికలకు సోయలేదా మేడం? వచ్చినటువంటి వాళ్ళకి దానదత్తం చేసుకుంటా హిల్ట్ ప్రాజెక్ట్ అని చెప్పి 9 లక్షల ఎకరాలు 9,000 ఎకరాలని ఈ రోజు 5 లక్షల కోట్లు స్కామ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ఒక ఉద్యమకారులకి 250 గజాల ఎన్నికే చిత్తశుద్ధి లేని ప్రభుత్వం ఈ రోజు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. 100% ఉద్యమకారులకి మోసం చేసినటువంటి 2 ప్రభుత్వాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. పశుపతి గారు, ఫైనల్గా మీరు చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ఇంకా మాట్లాడతాం ఎందుకంటే చాలా టైం అయింది కాబట్టి. సరే, ఒకసారి సిట్టేసారు, మళ్ళీ సిట్టేసారు, వీళ్ళు ఎన్నిసార్లు సిట్లు వేసినా కూడా దీంట్లో వచ్చేది లేదు పోయేది లేదని వీళ్ళు, లేదు నిజానిజాలు బయటపడతాయి, వాస్తవాలు బయటపడతాయి, తప్పు చేశారు కాబట్టి అంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతాం. ఇవన్నీ కూడా రకరకాల వర్షన్స్ వస్తున్న పరిస్థితులు. సరే, ఇప్పుడు ఒక కొత్త సిట్ వచ్చింది కాబట్టి ఇదేమైనా స్పీడప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? సిట్ అంటే నాకు గుర్తొచ్చింది, చిట్ అంటారు. ఏదైనా నువ్వు గెలుస్తావా నేను గెలుస్తావా, లాటరీ నీకు నువ్వు అరెస్ట్ అవుతావా నేను అరెస్ట్ చేస్తాను, చిట్టీలు వేసుకుంటారు కదా. ఈ సిట్ట కాస్త చిట్ట లాగా అర్థమవుతుంది నాకు. అంటే ఇవాళ ఆవరవడే ఉంది తప్ప